వెల్కమ్ బ్యాక్. వంగవీటి రాధాకృష్ణ టీం చెదిరిపోతోంది. ఇప్పటిదాకా రాధా వెనుక ఉండి నడిపిస్తూ ఉన్న అతని మేనమామ టీం నుంచి బయటపడ్డాడు. మరికొంతమంది కీలక అనుచరులు కూడా రాధాకృష్ణకు దూరం అయ్యేందుకు రెడీగా అయిపోయారు. వంగవీటి రాధాకృష్ణను వ్యతిరేకిస్తూ ఏకంగా కృష్ణలంకలో ఆత్మీయ సమావేశం అయ్యారు. బెజవాడ రాజకీయాలు హాటుగా మారాయి. వంగవీటి ఫ్యామిలీలో ముసలం మొదలైంది. ఇప్పటిదాకా ఆ కుటుంబానికే అండగా ఉన్న వంగవీటి రాధా మేనమామ చెన్నుపాటి శ్రీనివాస్ రాధాకృష్ణ నుండి వేరుపడి సొంత కేడర్ను తయారు చేస్తున్నాడు. వంగవీటి రంగ అనంతరం వంగవీటి రత్నకుమారి, మేనమామ శ్రీనివాస్ రాధాకృష్ణకు వెన్నుదన్నుగా ఉండేవారు. అయితే రాధాకృష్ణ తీరుతో విసిగిపోయిన మేనమామ ఇప్పుడు తన బలం నిరూపించుకునేందుకు కృష్ణలంకలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రంగా కేడర్ తరలి రావటం కలకలం సృష్టిస్తోంది. రాధాకృష్ణ ప్రజారాజ్యం పార్టీలో చేరడాన్ని మేనమామ శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత రాధా వైసీపీలో చేరడం కూడా మేనమామకు నచ్చలేదు. అయినా ఇప్పటిదాకా బయటపడకుండా రాధాకు అండగా ఉంటూనే వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండడంతో కేడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో రాధా వ్యవహార శైలి నచ్చక సొంత మేనమామ బయటకు వచ్చి కేడర్ను తన వైపుకు తిప్పుకునే పనిలో పడ్డారు. కృష్ణలంక కేంద్రంగా వంగవీటి రాధకు జలక్కిచ్చేందుకు మేనమామ పెట్టిన ఆత్మీయ సమావేశానికి రంగా అనుచరులు రావడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. రాబోయే రోజుల్లో బెజవాడ తూర్పు నియోజకవర్గంలో రాధా మేనమామ శ్రీనివాస్ ప్రధాన ప్రత్యర్థి కాబోతున్నారు. అదే జరిగితే ఫ్యూచర్లో వంగవీటి వారసుడికి గట్టి దెబ్బేనని లోకల్ పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది.